ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందబ్బోడా, మీ అమ్మ అట్ట అన్నదనే నువ్వేం బాధపడకో. మగాడికి ఉద్యోగం పోతే ఎవరైనా ఇట్టాగే సోతారు. పెళ్ళాం జోబు చూస్తుంది, అమ్మ కడుపు చూస్తుంది అంటారు నాన్న. కానీ మా అమ్మ ఉద్యోగం పోయిందని మరీ ఇంత చీప్గా చూస్తుంది. అయినా ఏం లాభం దేవా, డ్యూటీ చేయకుండా అనవసరమైన విషయాల్లో తలదూర్చి సస్పెండ్ అయ్యావు. ఇప్పటికైనా మారతావు అనుకుంటే నీ బుద్ధి పోనిచ్చుకోలేదు కదా. ఇప్పుడు నేనేం చేశానని? మీరు మంచి పనులు చేయకపోయినా పర్లేదు, ఎవరికి ఏ హాని చేయకూడదని అమ్మలా చెప్పిందన్నయ్య. ఊరి పెద్దగా పంచాయతీ కుర్చీ నుంచి నేను దిగిపోయినాను. వీడి పోలీసు ఉద్యోగం పోయినది. ఇప్పుడు మనం ఏమీ చేయలేమని అందరూ మనల్ని చిన్న చూపు చూస్తున్నారా? నువ్వు మళ్ళీ ఆ పోలీస్ అయితే తప్ప మనకి ఇంట్లో విలువ ఉండదు. సార్ పోస్ట్. ఏంది, సస్పెండ్ అయినాక నాకు తెలియకుండా వేరే పరీక్ష రాసినావా? అలాంటిదేం లేదు నాన్న. మరి మన ఇంటికి పోస్ట్ ఎవరు పంపించినారు? వరదరాజులని మీ పేరే ఉందండి, ఇదిగోండి. ఏంది మాట్లాడవేందబ్బోడా? అందులో ఏముండది? మీకు కూడా మాట పడిపోయిందండి నాన్న. ఎవరైనా మీ ఫోటోనే శ్రద్ధాంజలిని రాసి పంపించారా ఏంటి? ఏది, ఒకసారి ఆ ఫోటో మాకు కూడా చూపించండి. వద్దులే తిరుపతి. మామయ్య ఇంతలా కంగారు పడుతున్నాడంటే ఆ ఫోటో వెనకాల ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుందత్తా. ఈ ఫోటో ఇక్కడికి పంపించారేంటి? అదేం ఫోటోనో నన్ను కూడా చూడనివమ్మా. నేను ఎక్స్పెక్ట్ చేసిందే కరెక్ట్. కాకపోతే ఇందులో నాన్న అన్నయ్యల ఫోటోలు ఉంటాయనుకున్నాను. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని ఆడ ఫోటో వచ్చింది. అసలు మన ఇంటికి ఎందుకు రావాలి? ఎవరో రాంగ్ అడ్రస్కి పంపించుంటారు. అలా ఎలా పంపిస్తారు? వరదరాజులు అని పేరు కూడా రాసి పెట్టుంది కదా. నా పేరుతో చాలా మంది ఉండారు నాగవల్లి. నువ్వు పోలీస్ ఆఫీసర్ లాగా ఎంక్వైరీ చేయకు. ఆ ఫోటో ఏంటి? మనది కానప్పుడు మీరెందుకండి తీసుకెళ్లడం? మీ దగ్గర ఉంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు తిరుపతి. ఈ ఫోటో ఎవరిది, యాడ్ నుంచి వచ్చింది, వివరాలు తెలుసుకోవాలని కనీసం నిద్ర కూడా పట్టదు. దీన్ని 2 రోజుల నుంచి యాడికి చేరాలో ఆడికి చేరుస్తా. మావయ్య కంగారు పడుతున్నారంటే ఆ ఫోటోకి మావయ్యకి ఏదో సంబంధం ఉంది. సావిత్రి, నువ్వివాళ పెరోల్ మీద రిలీజ్ అవుతున్నావు కదూ? అవునమ్మా. ఇంతకు ముందు కూడా నీకు అవకాశం వస్తే వద్దన్నావు. మరి ఇప్పుడెందుకమ్మా? ఒక్కరోజైనా పర్వాలేదు వెళ్ళొస్తానంటున్నావు. కార్తీక మాసం కదా, ఏదైనా గుడికి వెళ్ళి కోనేట్లో దీపాలు వదులుతావా? భారతికి దీపదానం చెయ్యాలి. ఆ అమ్మాయి చనిపోయింది కదా. అవును, చనిపోయి చాలా ఏళ్లయింది. ఈరోజు తన వర్ధంతి. కాని నిన్న నా కల్లోకొచ్చింది. ఎప్పుడూ అడగని కోరిక ఒకటి కోరింది. అది తీర్చాలంటే నేను బయటికి వెళ్ళాలి. మళ్ళీ వస్తావు కదూ? నేను పారిపోవాల్సిన అవసరం కూడా లేదు. నా సత్ప్రవర్తన చూసి
ఎప్పుడో నన్నింటికి పంపించేవారు. కానీ శిక్షాకాలం పూర్తవ్వాలి అని చెప్పడంతో నా మాటని మన్నించి ఇక్కడే ఉండనిచ్చారు. సంవత్సరీకం అంటున్నావు, మరి నీ కొడుకుకి కూతుళ్ళకి నువ్వు వస్తున్నట్టుగా చెప్పనేలేదు. నేను మా ఇంటికి వెళ్ళట్లేదు. మరి అన్ని విషయాలు సాయంత్రం వచ్చాక చెప్తానులే. సాయంత్రానికి వచ్చేస్తావా? అంత టైం కూడా పట్టకపోవచ్చు. సావిత్రి, ఆ నిన్ను పెరోల్ కింద రిలీజ్ చేస్తున్నాం. 24 గంటల్లో నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి సరెండర్ అవ్వాలి. ఒక్క పూటలో వచ్చేస్తాను మేడం. పని అయిపోతే సంతోషంగా తిరిగి వచ్చేస్తాను. పని కాకపోతే రావా ఏంటి? నన్ను ఎక్కడున్నా మళ్ళీ తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తారు కదా. అంతవరకు నువ్వు తీసుకురావని నాకు తెలుసులే. మళ్ళీ నువ్వు 24 గంటల్లో వచ్చి సంతకం చేస్తే తప్ప నీ పెరోల్ పూర్తవదు. లేదంటే నీకే కాదు, నిన్ను రిలీజ్ చేసిన మాకు కూడా సమస్యలొస్తాయి. మీకు అలాంటి ఇబ్బంది కలిగించను మేడం. ఇక్కడ సంతకం చెయ్యి. సావిత్రి ఎక్కడికి వెళ్తానంది? కార్తీక మాసం కదా, వెళ్ళొస్తాను అంది. పెరోల్ మీద రిలీజ్ అయితే తన పిల్లల్ని చూసుకోవాలనుకుంటారు కానీ సావిత్రి ఎక్కడికి వెళ్తుండొచ్చు? బావా కాఫీ. బావా నిన్నే కాఫీ. నువ్వు మాట్లాడకపోతే మాట్లాడకపోయావు. కావాలనో వద్దనో ఏదో ఒక ముక్క చెప్తే అయిపోతుంది కదా. బావా నిన్నే. బావా బావా కాఫీ. శివ, సరిపోయింది. పెళ్ళాం పలకరిస్తే పట్టింపు లేదు కానీ చెల్లెలు టచ్ చేస్తే మాత్రం వెంటనే తల తిప్పి చూశాడు. ఏమైంది? నీకేమైందని అడుగుతున్నాను బావా. శివ కొంచెం ఆగు. ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? శివ పిలుస్తున్నా సరే పలకలేదెందుకు? నేను వినిపించుకోలేదమ్మా. నా మాట ఎప్పుడు వినిపించుకున్నాడు గనక. అబ్బబ్బబ్బా, ఒక్క నిమిషం అన్న ఏం చెప్తాడని నువ్వు వినకుండా మాట్లాడుతూనే ఉన్నావేంటోదినా? నేను 10 మాటలు మాట్లాడితే ఆయన ఒక్క మాట అయినా మాట్లాడతాడేమోనని చూస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.